వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వైకుంఠపాళి పరమపద సోపాన పటము అనే ఈ ఆట గురించి నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చూడండి, ఈ ఆట పేరు పరమపద సోపాన పటము లేదా వైకుంఠపాళి అని పిలిచినా కూడా చాలామంది ఈ ఆటను పాముల పటము అని కూడా అంటూ ఉంటారు. ఈ వైకుంఠపాళిలో మొత్తం 132 గడులు ఉంటాయి. ఈ ఈ ఈ 132 గడులలో అంకెలు ఇంకా బొమ్మలు ఉంటాయి. ఈ ఈ పటము కింద 1 2 3 4 5 6 7 8 ఈ అష్ట ఏనుగులు అంటే ఈ 8 మంది ఏనుగులు కూడా అష్టదిగ్గజాలుగా ఉండి పైనున్న భూలోకాన్ని ఏళ్తాయని హిందువుల నమ్మకం అన్నమాట. ఈ ఆటను ఎవరైనా ఎంతమందైనా ఆడుకోవచ్చు. ఈ ఆట ఆడేవాడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆటకాయను ఏర్పరచుకోవాలి. అష్టాచెమ్మ వలె కన్ను, 2 అష్టాచెమ్మ వంటివి ఈ ఆటలో కూడా ఉంటాయి. ఈ ఆటలు మధ్య మధ్యలో కొన్ని సంఖ్యల దగ్గర నిచ్చెనలు ఉంటాయి. చూస్తున్నారు కదా, ఆ నిచ్చెనల దగ్గరకు వచ్చినప్పుడు నిచ్చెనల సాయంతో పైకి వెళ్ళవచ్చు. అంటే నిచ్చెన ఎక్కడం అంటే మన జీవితంలోని సుఖాలకు పోలిక. పుణ్యం చేసిన వాడికి మంచి ఫలితం దక్కినట్టు అన్నమాట. ఇలా నిచ్చెన ఒక్కసారి ఎక్కినప్పుడు పై పందం వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆటలో నిచ్చెనలతో పాటు అక్కడక్కడ పాములు కూడా ఉంటాయి. ఆటకాయ నిచ్చెన పాదం దగ్గరికి వచ్చినప్పుడు పైకి వెళ్ళినట్లే ఆటకాయ పాము తల దగ్గరికి రాగానే అమాంతం చివరి పాము తోక చివరి వరకు కిందకి పడవలసి వస్తుంది. ఇలా రావడాన్ని పాము మింగడం లేదా పాము కరవడం అంటారు. చివర ఉన్న 121వ సంఖ్య దగ్గర ఉన్న పామును తప్పించుకోగలిగామంటే ఇంకా మనకు ఏ అడ్డు ఉండక పైన ఉన్న పరమపద సోపాన పటములకు నిశ్చింతగా వెళ్ళవచ్చు. ఈ ఆటను వైకుంఠ ఏకాదశి రోజున రాత్రి జాగరణ చేసే సమయంలో తెలుగువారు సాధారణంగా ఈ ఆట ఆడుతూ ఉంటారు. ఇందులో 1 2 3 4 5 6 7 8 9 10 11 వరుసలుంటాయి. 11 వరుసల్లోనూ 11 గడులుంటాయి. అనగా 11 11 121 గడులు ఉంటాయన్నమాట. ఈ మొత్తం 121 అడుగులు పూర్తయ్యాక 11 గడులలో పరమపద సోపాన పటము అని 11 అక్షరాలు రాసి ఉంటాయి. ఆ పైన 10 మంది దివ్య పురుషుల మధ్యలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు. చివరకు చేరుకోవలసిన స్థానం అది. అక్కడకు చేరుకునే వరకు జీవితంలో ఆట ఆడుతూ ఉండవలసిందే. ఈలోగా ఒకటి నుండి 121 వరకు చేరాలి అంటే నిచ్చెనలు ఎక్కుతూ దిగుతూ పాము చేత మింగబడుతూ ఆటను ఆడుతూనే ఉండాలి. అంటే పరమపదాన్ని చేరుకునే వరకు ఈ జనన మరణ సంసార చక్రంలో పడుతూ లేస్తూ ఉండటం తప్పదని హెచ్చరిక. వెనకటి తరాలలో గాలిపాటాలతో ఆడుకునే పిల్లలు ఇప్పటి తరంలో సెల్ ఫోన్లో గేమ్లు ఆడుకునే పిల్లలకు ఈ పాము పటాలతో ఆడే ధైర్యం పిల్లలకు పెద్దవాళ్ళు నేర్పడం లేదు. కానీ ఈ వైకుంఠపాళి ఆడిన వాళ్ళెవరూ ఆత్మహత్యలకు పాల్పడరు, నిరాశ నిస్పృహలకు లోను కాదు. కేవలం 4 గవ్వలతో 3-4 చింతపిక్కలతో జీవితాన్ని ఆస్వాదించగలిగే, అనుభవించగలిగే, ఎదిరించగలిగే ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే ఈ ఆట
తెలుగువారి సృష్టి, తెలుగు సంస్కృతిలో పుత్రకామేష్టి. ఎంత జరిగినా, ఎన్నిసార్లు పాముల చేత కరవబడి కిందకు వచ్చేసినా ఆట మానకూడని పరిస్థితి ఇందులో విచిత్రమైన విషయం. ఒకడు పెద్ద పాము నోట్లో పడినా ఇంకొకడు ఇంకా పడలేదు కాబట్టి అతను ఇతన్ని ఆడమని ప్రోత్సహిస్తాడు. ప్రత్యర్థి సైతం బాగా ఆడమని ప్రోత్సహించే ఏకైక క్రీడ బహుశా ఈ వైకుంఠపాళీయేనేమో. ఇందులో ప్రతి గడిలోనూ ఏదో ఒక బొమ్మ, దానికో పేరు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని గళ్ళు అడ్డంగా దాటిస్తూ నిచ్చెనలు ఊరిస్తాయి. కొన్ని గళ్ళు అమాంతం కిందకి దించేస్తూ పాములు బెదిరిస్తాయి. అంతలోనే ఉత్సాహం, మరికొంతలోనే నిరుత్సాహం, అంతిమంగా ద్వంద్వాతీతమైన పరమశాంతి. ఇది ఈ ఆట నడిచే తీరు. ఈ ఆటలో పాముల గడుల్లో ఉన్న పేర్లు, నిచ్చెన గడుల్లో ఉన్న పేర్లు నిశితంగా పరిశీలిస్తే అద్భుత జీవన మార్గాలు, అపూర్వ ఆధ్యాత్మిక రహస్యాలు గోచరమవుతాయి. ఉదాహరణకి 75వ గడిలో ఒక పాము ఉంటుంది, తల ఉంటుంది. అక్కడ కర్కోటకుడు అని రాసి ఉంటుంది. దాని తోక కింద 10వ గడిలో పంది అనే బొమ్మ వేసి పంది అని రాసి ఉంటుంది, అక్కడికి ఉంటుంది. అంటే పాము కరవడం వలన కిందకి రావడం అనేది పైకి కనిపించే విషయం. జీవితంలో కర్కోటకంగా వ్యవహరిస్తే వచ్చే జన్మలో పందై పుడతారనేది ఆధ్యాత్మిక హెచ్చరిక. అలాగే 55వ గడిలో ఒక పాము ఉంటుంది. అక్కడ పాము తల ఉంటుంది. అక్కడ దుర్యోధనుడు అని రాసి ఉంటుంది. దాని తోక 12వ గడిలో ఉంటుంది. అంటే పైకి కనిపించే విషయం మటుకు 55వ గడిలో నుంచి 12వ గడిలోకి జారిపోయి కిందకి పడిపోవడం. కానీ జీవితంలో దుర్యోధనుడిలా మనం ఉంటే కనుక, ఎవరైతే అసూయాగ్రస్తుడవుతాడో వాడు బాణాలతో భయంకరంగా యుద్ధంలో నువ్వు నీ వాళ్ళు మరణిస్తారని మరువలేని హెచ్చరిక. ఈ విధంగా ప్రతి పాముకి ఆ రాక్షసుడు ఆ వ్యక్తిలోని ఉన్న దుర్గుణాలను చెబుతూ, ఆ రాక్షసత్వంతో మనుషులు ఆ రాక్షసత్వంతో ఉంటే కనుక ఎటువంటి పర్యావసానాలు మనము ఫేస్ చేయవలసి వస్తుందో ఇక్కడ ఈ ఆటలో చెప్పడం జరుగుతోంది. పాముల అమరిక ఎంత అర్థవంతంగా ఉంటే నిచ్చెనల ఏర్పాటు మరింత పరమార్థికంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 63వ గడిలో ఒక నిచ్చెన అడుగు భాగంలో భక్తి అని రాసి ఉంటుంది. ఒక భక్తుడి బొమ్మ కూడా వేసి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి భక్తితో ఉంటే కనుక, ఆ భక్తితో ఉండడం వలన అతను భవిష్యత్తులో బ్రహ్మలోకమునకు చేరుకుంటాడని ఈ నిచ్చెన ద్వారా మనకు ఈ ఆట సందేశం ఇవ్వబడుతోంది. నిచ్చెన ఎక్కడం పైన మాట, కానీ అందులో కూడా ఆధ్యాత్మిక భావన ఉంటుంది. అలాగే 65వ గడిలో చిత్తశుద్ధి అనే ఒక నిచ్చెన ఉంటుంది. ఆ చిత్తశుద్ధి దగ్గర ఉన్న నిచ్చెనే ఈ వైకుంఠపాళి మొత్తంలోకి అతిపెద్ద నిచ్చెన. ఇక్కడ చిత్తశుద్ధితో ఉన్నవాడు ఎట్లా ఉంటారో ఇక్కడ చెప్తారు. ఈ చిత్తశుద్ధితో ఉన్న నిచ్చెన పైకి వెళ్ళేసరికి 105వ గడిలో ఉన్న మహాలోకము అని రాసి ఉంటుంది. అంటే ఎవరైతే చిత్తశుద్ధితో వారి జీవితాన్ని గడుపుతారో వాళ్ళకి మహాలోకం ప్రాప్తిస్తుందని ఇక్కడ
చెప్తున్నారన్నమాట. అంటే చిత్తశుద్ధితో ఉంటే మహాలోకాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అని అంతరార్థం. ఏ చిత్తశుద్ధి కొరవటం వలన ఇవాళ దేశం అవినీతి ఊబిలో కూరుకుపోయిందో అటువంటి చిత్తశుద్ధి ప్రాధాన్యాన్ని చిన్న వయసులో ఆటల రూపంలో నేర్పిన ఏకైక జాతి మన తెలుగు జాతి. ఇక్కడ నిచ్చెన 40 గడులు ఏకంగా అమాంతం పైకి ఎగబాకి 105 దగ్గర మహాలోకములకు వెళ్ళవచ్చు అని చెప్పుకున్నాము కదా. అంతటి గొప్ప విషయాన్ని చెబుతూనే చెంతనే పొంచి ఉన్న ప్రమాదం గురించి జాగ్రత్త పడమనడం ఈ ఆట ప్రత్యేకత. సాధారణంగా 105వ గడువు వరకు రాగానే ఆటగాడికి కొంచెం గర్వం వస్తుంది. ఇంకా 16 గడులే కదా, దాటేయవచ్చు తేలికగా అని అనుకుంటాడు. అక్కడే ఎదురవుతుంది పెద్ద ప్రమాదం. 106వ గడిలో అడుకాసుడు అనే పెద్ద రాక్షసుడు ఉంటుంది. అడుకాసుడు అనే పెద్ద సర్పం ఉంటుంది. దాని నోట్లో పడితే అమాంతం కిందకి జారి మొత్తం కిందకి ఏకంగా 1వ నెంబరు గడి వరకు పడిపోతామన్నమాట. అంటే ఎవరైనా సరే మనము ప్రముఖులమని పెద్ద హోదాలో ఉన్నామని గర్వించి ఒక్క పొరపాటు అనగా 1 వేయడం, అంటే ఇక్కడ 105 నుంచి 106 వరకు 1 వేయడం చేసినా మళ్ళీ ఆట మొదటికి రావడం ఖాయమని హెచ్చరించడం అన్నమాట. పైగా వైకుంఠపాలి పరిభాషలో 1ని గుడ్డి అంటారు. అంటే ఎంత పెద్ద స్థానంలో ఉన్నా గర్వించి ఒక గుడ్డి పని చేసినా మళ్ళీ కిందకు జారిపోవడం సత్యం. అలాగే 121వ గడిలో ఒక పాము తల ఉంటుంది. అక్కడ అహంకారము అని రాసి ఉంటుంది. దాని తోక 99లో గడిలోకి ఉంటుంది. అక్కడ రాక్షసుడు అని రాసి ఉంటుంది. అంటే ఇక్కడ 1 పడకున్నా ఎక్కువ పడినా 106 దగ్గర అడకాసుడు అనే రాక్షసుని తప్పించుకున్నా కూడా ఆ పైన వైకుంఠలోకములకు వెళ్ళినా కూడా కైలాసవాసంలో శివుని అనుగ్రహం పొందినా కూడా పైన మన అహంకారంతో ఉంటే కనుక ఈ 121వ పాము దగ్గర ఆ అహంకారాన్ని మనము అహంకారం అనే చెడు లక్షణం తీసేసి తినేసి రాక్షసుడిగా మనం మారుతామని ఈ ఆట చెబుతోంది. బ్రహ్మ రుద్రాది దేవతల్ని తపస్సులతో ప్రసన్నం చేసుకొని మహాభాగాలు అనుభవించి లోకాలన్నీ జయించిన హిరణ్యకశిపుడు, రావణాసురుడు వంటి రాక్షసులు కూడా ఈ అహంకార గుణము వల్లనే కదా కిందకి పాతాళంలోకి పడిపోయి నానా కష్టాలు అనుభవించారు. అంతిమంగా అహంకారం, మమకారం అనే రెండింటినీ జయించిన నాడే పరమపదం చేరుకోగలమని సారాంశం. జీవితమే ఒక వైకుంఠపాళి, నిజం తెలుసుకో భాయి. ఎగరేసే నిచ్చెనలే కాదు, పడదోసే పాములు ఉంటాయి. చిరునవ్వులతో విషవలయాలను ఛేదించి ముందుకు పోబోయి అని ఒక సినిమా పాట కూడా ఉన్నది. ఈ ఆటలో కనుక మనం నిచ్చెనలన్నీ కనుక మనం గమనిస్తే, మొదటి నిచ్చెన సత్ప్రవర్తనము ఉంటే గోలోకము సాక్షికరిస్తుంది. సుగుణంతో ఉంటే సాలోక్యము పొందుతారు. అట్లాగే యాగము చేస్తే స్వర్గలోకమునకు వెళ్ళవచ్చు. అట్లాగే యోగికి సాదృశ్యము పొందుతారు. చిత్తశుద్ధి ఉన్నవాడు మహాలోకమునకు వెళ్తారు. అట్లాగే గురుబోధ విన్నట్లయితే కనుక భగవంతుని చేరతారు. జ్ఞానంతో ఉన్నవాళ్ళు కైలాసానికి చేరతారు. అట్లాగే వైరాగ్యం కనుక మనం సంపాదిస్తే ఏకంగా వైకుంఠ ప్రాప్తి మనకి దక్కుతుంది. అట్లాగా ప్రతి నిచ్చెనలోనూ ఒక మంచి
మంచి విలువలతో మనము కట్టుబడి ఉంటే మంచి ఫలితాలను పొందవచ్చు అని ఈ వైకుంఠపాళి ఆట చెబుతోంది. ఇప్పుడు ఈ ఆటకి జీవితానికి ఉన్న సంబంధము చూద్దాం. ఎవరు తోడు లేకపోతే ఒంటరిగానైనా ఆడుకోవచ్చు ఈ ఆట. మానవ జీవితం కూడా ఎవరిది వారిదే. 10 మందితో కలిసి బతకవచ్చు, ఒంటరిగాను జీవించవచ్చు. ఈ ఆటలాగా ఆట మొదలెడితే కొందరికి పందాలు కలిసొచ్చి నిచ్చెన లెక్కేసి తక్కువ సమయంలోనే పరమపద సోపానం చేరుకుంటారు. ఏ పాము నోట్లోనూ పడరు. అంటే లక్ష్యం తొందరగా చేరిపోతారన్నమాట. మరి కొంతమంది నెమ్మదిగా కదులుతుంటారు. నిచ్చెనలు దొరకవు, పాములు వేధించవు, కానీ కాలం తీసుకుంటుంది. మరి కొంతమంది ఆట మొదలు పాముల నోట్లో పడుతూనే ఉంటారు, కిందకొచ్చేస్తుంటారు, మళ్ళీ మొదలు పెడతారు, అప్పుడప్పుడు నిచ్చెనలెక్కుతుంటారు. మొదటి వారి జీవితం వడ్డించిన విస్తరి, రెండవ వారిది గానిగెద్దు జీవితం. ఎప్పటికో చివరికి చేరతారు. ఇక చివరివారు కష్టజీవులు, స్వయం కృషితో సాధించుకుంటారు, దేనికి భయపడరు. పడిపోయిన ప్రతిసారి మళ్ళీ మళ్ళీ లేచి జీవితంలో పరుగు పెడుతూనే ఉంటారు. ఏమైనా జీవితాన్ని ఒక లక్ష్యంతో నడుపుకోవాలనే దృక్పథం ఏర్పడుతుంది చిన్నప్పటి నుంచి ఈ ఆట ఆడడం వల్ల. పిల్లలకు ఈ ఆట అర్థం చెప్పి నేర్పించండి. గెలుపోటములు సమానంగా తీసుకునేలాగా చేయండి. ఓటమికి నేడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎంతో కృంగిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఓటమి కూడా జీవితంలో ఒక భాగం. ఈ ఆటను మొదలు పెట్టిన భారతీయ మేధావికి శతసహస్ర వందనాలు. జీవితంలో కష్ట సుఖాలను, ఒడిదుడుకులను అన్నింటినీ సమానంగా తీసుకో. విజయానికి పొంగిపోకు, అపజయానికి కృంగిపోకు అని చెప్పిన ఆట ఇది. ప్రత్యేకంగా ఎన్నో వేల రూపాయల డబ్బులు ఫీజు రూపంలో కట్టి సైకలాజికల్ ట్రీట్మెంట్లు తీసుకునే బదులు ఇలాంటి ఆటలు చిన్నప్పటి నుంచి కనుక మనం చిన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ యుక్త వయసులో ఉన్న వారికి కనుక మనం ఈ ఆట అర్థవంతంగా మనం ఆడటం అలవాటు చేస్తే వినోదంతో పాటు విజ్ఞానం పంచడం కూడా ఈ ఆట మనకి ఎంతో మన జీవితంలో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆట గురించి నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకున్నాను. మీకు కనుక ఇంకా ఈ ఆట గురించి నేను ఇందులో చెప్పిన విషయాలు కాకుండా ఇంకా అదనంగా ఏదైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ రూపంలో తప్పక తెలియజేయాలని ఆశిస్తూ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.